హలో హాయ్ ఆల్ వెల్కమ్ టు పిఆర్పి డ్యూయో ఛానల్. మా ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. బోర్ కొడుతుంది కదా అని హాట్స్టార్ ఓపెన్ చేసి హృదయపూర్వం అనే మలయాళం మూవీ చూసా. ఆ మూవీ చూసిన తర్వాత నాకున్న మూడు ఉత్సాహం అన్నీ పోయాయి. మలయాళం ఇండస్ట్రీలో ఇంత బోరింగ్ అండ్ లాజిక్ లెస్ మూవీ అనేది చాలా తక్కువగా వస్తాయి. కానీ అందులో ఈ కళాఖండం అయితే అద్భుతమైన కళాఖండం అని చెప్పొచ్చు. ఈ మూవీలో మోహన్ లాల్ గారికి హార్ట్ ఇష్యూ ఉంటుంది. దానికి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుద్ది. సో ఎవరైతే ఆ హార్ట్ ఇచ్చారో ఆ డోనార్ యొక్క డాటర్ వచ్చేసి మన మాలవిక మోహనన్ గారు. సో ఆమెకు నిశ్చితార్థం ఎంగేజ్మెంట్ అవుతుంది అని మోహన్ లాల్ గారిని ఇన్వైట్ చేస్తుంది. కానీ ఒక్కసారి మూవీ పూణేకి షిఫ్ట్ అయ్యాక ఇక మనకు టార్చర్ మొదలవుతుంది. ఇక మాలవిక క్యారెక్టర్ గురించి మాట్లాడుకుంటే చెప్పక్కర్లేదు ఆమె గురించి. వామ్ము, యాక్టింగ్ స్కూల్కి వెళ్ళాలి మేడం గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా వదిలేసి ఆ మేడం యాక్టింగ్ స్కూల్కి వెళ్తే బెటర్. ఎమోషనల్ సీన్స్లో కూడా లూజ్ మోషన్ వచ్చేలా ఉన్నాయి ఆమె ఎక్స్ప్రెషన్స్. ఇంకా ఈమె కాకుండా మూవీలో చాలా క్యారెక్టర్స్ ఉంటాయి. ఒక్క క్యారెక్టర్కి తల ఉండదు, తోక ఉండదు. ఎందుకు వస్తారో తెలియదు, ఎందుకు పోతారో తెలియదు. ఇంకొక క్యారెక్టర్ ఉంటుంది జెర్రీ అని. అది జెర్రీ క్యారెక్టర్ డిజైన్ చేసిన విధానం అయితే ఎర్రి పప్పలా ఉంటుంది. కనీసం కొద్దిగా కూడా బాగాలేదు. ఇక మనకు బసిల్ జోసెఫ్ గారు ఉన్నారు కదా, అందరికీ చాలా ఇష్టం మన తెలుగు ఆడియన్స్కి కూడా. ఫస్ట్ టైం ఆయన క్యారెక్టర్ కూడా ఫన్ జనరేట్ కాకుండా చాలా చెత్తగా భలే డిజైన్ చేశారు. ఏ మాత్రం ఇంట్రెస్ట్ లేకుండా చాలా బాగా డిజైన్ చేశారు. ఎలా అంటే ఈ మూవీ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మన తెలుగులో బ్రహ్మోత్సవం ఉంది కదా, ఆ మూవీలో కూడా చాలా క్యారెక్టర్స్ వస్తాయి. ఏ క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉండదు, ఎందుకు వస్తుందో తెలియదు, ఎందుకు పోతుందో తెలియదు. ఈ మూవీలో కూడా అంతే, ఏ క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉండదు. ఇది ఒక కంప్లీట్ మైండ్లెస్ ఫ్యామిలీ డ్రామా అని చెప్పొచ్చు. ఈ మూవీ ఎంతలా ఇరిటేట్ చేస్తుంది అంటే ఒకానొక టైంలో అరే బాబు ఇక అయిపోయిందిరా, శుభం కార్డ్ వేయరా, ఎండ్ టైటిల్స్ వేయరా అని మనం కోరుకోవాల్సి వస్తుంది డైరెక్టర్ని. అంతగా ఇరిటేట్ చేస్తుంది. సినిమాలు పెద్ద పెద్ద గొప్ప గొప్ప విషయాలు ఏమీ లేవు. ఈవెన్ సాంగ్స్ కూడా అంత గొప్పగా లేవు. ఈవెన్ డబ్బింగ్ మెయిన్ క్యారెక్టర్స్కి కొద్దిగా పర్లేదు, కానీ తెలుగు డబ్బింగ్ మిగిలిన క్యారెక్టర్స్కి కూడా చెత్తగా ఉంది. ఇక మూవీలో అసలే పాజిటివ్ విషయాలు లేవు అంటావా అంటే ఒకటి ఉంది పాజిటివ్ విషయం. ఒకనొక టైంలో మోహన్ లాల్ గారు మన మాలవిక మోహనంతో ఒక డైలాగ్ ఇస్తారన్నమాట. ఏంటంటే ఆ డైలాగ్, అవతల వాళ్ళకి ఎదుటి వ్యక్తికి లేని టాలెంట్ వాళ్ళకి ఉంది అని మనం అబద్ధం చెప్తాం కదా, ఆ అబద్ధం మోసం చేయడం కింద లెక్క అనే మీనింగ్ తోటి ఒక డైలాగ్ వస్తుంది. ఎందుకు ఆ ఒక్క డైలాగ్ అయితే నాకు బాగా అనిపించింది. ఇంకా ఈ మూవీలో ఉన్న ఇంకొక పాజిటివ్ విషయం ఏంటంటే శుభం కార్డ్, ఎండ్ టైటిల్స్ పడడమే పాజిటివ్. అంతకు మించి ఈ సినిమాలో ఏమీ లేదు. వాళ్ళు ఏదో ఫ్యామిలీ డ్రామా దిద్దామనుకున్నారు, ఎమోషన్స్ దిద్దామనుకున్నారు, బట్ ఏదీ వర్కౌట్ కాలేదు. సో దానివల్ల ఈ మూవీ మొత్తం ఒక స్క్రాప్ లాగా చెత్తలాగా మిగిలిపోయింది. మళ్ళీ ఇంకా ఏమైనా ఇలాంటి బెస్ట్ సజెషన్స్ కోసం, మళ్ళీ ఇలాంటి ఏదైనా రివ్యూస్ కోసం కనుక మీరు మా ఛానల్ని విజిట్ చేయాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ నోటిఫికేషన్ బెల్ కూడా నొక్కిపెట్టుకోండి. సో ఏదైనా మేము వీడియో అప్డేట్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ గ్యాస్. లవ్ యూ ఆల్. బాయ్.